సాహిత్యం, విద్య, కళల విభాగంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖులు పద్మ పురస్కారాలు అందుకున్నారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు మరణానంతరం కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. బాలకృష్ణ ప్రసాద్ కుమారుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. శాస్త్రీయ, ఆధ్యాత్మిక గాయకులైన గరిమెళ్ల టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో 1978లో గాత్ర కళాకారుడిగా ప్రవేశించారు. ఆస్థాన విద్వాంసుడి స్థాయికి ఎదిగారు. 1000కి పైగా అన్నమాచార్య కీర్తనలను సంగీతం అందించడమే కాకుండా టీటీడీ సూచనతో 800 పాటలు రికార్డింగ్ చేశారు. 50కి పైగా శాస్త్రీయ కృతులను విడుదల చేశారు. 300కు పైగా లలిత సంగీత పాటలకు గాత్రాన్ని అందించారు. అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. స్వయంగా అనేక కీర్తనలు రాశారు. ఇక సంస్కృత భాషాభివృద్ధికి కృషి చేసిన వెంపటి కుటుంబ శాస్త్రి సాహిత్యం, కళల విభాగంలో పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. సంస్కృతం అంటే భాషే కాదు, భారతీయ సంస్కృతికి వెన్నెముక అని చాటారు. పాపయ్య శాస్త్రి పుష్ప విలాపం సహా అనేక రచనలను సంస్కృతంలోకి కుటుంబ శాస్త్రి అనువదించారు. కొత్తగా సంస్కృత భాషను నేర్చుకునే వారి కోసం 5 స్థాయిల్లో సంస్కృత స్వాధ్యాయ పేరుతో పుస్తకాలు రాశారు. వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రచురించింది. అంతర్జాతీయంగా సంస్కృత భాషకు కుటుంబ శాస్త్రి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. प्रसाद मरणोपरांत कला गायन उनके पुत्र श्री गरिमेला अनिला कुमार, प्रोफेसर वेंपटी कुटुंब शास्त्री, साहित्य एवं शिक्षा।